జనరల్‌గా మీ లైఫ్‌లో ఫెయిల్యూర్స్ చూసారు, సక్సెస్ చూసారు. అండ్ ఫెయిల్యూర్స్ టైంలో 'దిల్ రాజు' గారి పని అయిపోయిందిరా అనే వాళ్ళని విన్నారు. సక్సెస్ అయినప్పుడు 100,00,00,000 కొట్టారు ఇంకేంటి రాజు అనే వాళ్ళని విన్నారు. 100 కొట్టినప్పుడు యాక్చువల్ 5 కోట్లు ఉంటుంది. దానికి 100 అని పెట్టేసి సో పెట్టడం అయితే అలా పెడతారు సార్. సో ఈ రెండాటి కాంబినేషన్ అంటే సక్సెస్, ఫెయిల్యూర్ ఈ రెండాటికి కాంబినేషన్ చూసారు కాబట్టి మీరు ఏం చెప్తారు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్ అండి? ఇందాక నేను చెప్పాను కదా, లైఫ్లో నేను మామూలుగా ఎదిగినవాడిని, జీరోకి వెళ్ళి వచ్చినవాడిని. బిగినింగ్ వచ్చినప్పుడు ఆ సక్సెస్ వస్తే, ఇప్పుడు దిల్ సినిమా రిలీజ్ రోజు అందరూ హగ్ చేసుకుంటే కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చేసాయి. అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఒక సినిమా తీస్తే వావ్. తర్వాత ఆర్యో వచ్చింది, ఎంజాయ్ చేసా. భద్ర వచ్చింది, ఎంజాయ్ చేసా. అలాగే బొమ్మరిల్లు వచ్చిన వావ్ ఫిలిం మీకు అసలు తెలియట్లేదు ఏం తీశారు ఏం సినిమా అని. అంటే శాంతి థియేటర్లో కింద, ఇందాక చెప్పినట్టు కింద నిలబడి శాంతి థియేటర్లో కింద గ్రౌండ్ని అబ్జర్వ్ చేస్తున్నా ఆడియన్స్ని. బొమ్మరిల్లికి కడపకి వెళ్ళి ఒక ఆయన ఫోన్ చేశాడు, జగన్ గారు, ఇప్పుడు సీఎం జగన్ గారి మామయ్య, వాళ్ళకి థియేటర్ ఉంది. ఫోన్ చేసి, అన్నా ఏం సినిమా తీసినావన్నా, అసలు మామూలుగా లేదు, ఇదన్నా అదన్నా అని. అంటే కడపకి వెళ్ళి బొమ్మరిల్లుని ఇంత మెచ్చుకుంటున్నాడంటే ఇది మామూలు సినిమా కాదు. అంటే రాయలసీమ ఇస్ అ మాస్. కింద ఉన్నోని సెల్ ఫోన్ పట్టుకొని పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళా, రన్ చేస్తా. అంటే ఆ ఎగ్జైట్మెంట్ వెళ్ళిపోయి భాస్కరాలు అందరూ ఉంటే ఫట్మన్ హగ్ చేసుకొని ఇప్పుడు వచ్చింది. సో ఇలా ఏదైనా అద్భుతం జరిగినప్పుడే ఇప్పుడు నాకు ఆ ఎగ్జైట్మెంట్ వస్తుంది. సక్సెస్ ఫెయిల్యూర్ రెండు నాకు ఈక్వల్. సక్సెస్ చేయడానికి ఏం చేయాలని ఇప్పుడు కష్టపడుతున్నా అని చెప్పి లాస్ట్ మినిట్ వరకు కష్టపడాము. ఒక స్క్రిప్ట్ ఎంచుకున్న దగ్గర నుంచి రిలీజ్ అయ్యి దాన్ని ప్రమోట్ చేసి వరకు సేమ్ ఎగ్జైట్మెంట్తోనే పనిచేస్తాం.